అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. అంత్యోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. పౌలు గారు సేవ చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తుంటే అంత్యోకయ నుంచి అదే విధంగా ఈకొనియ నుంచి ఎంతో మంది యూదులు ఆయన కొట్టడానికి వచ్చారు. పౌలు గారి సేవలో ఎదురైన సందర్భాల్లో ఆయన సంఘానికి రాస్తున్నాడు. మీరు కూడా తెలుసుకోండి, సేవకుడు సంఘం కొరకు పడుతున్న కష్టం సంఘానికి అర్థం కాదు. ఇప్పుడు పౌలు గారిని ఆ రెండు ప్రాంతాల నుంచి వచ్చిన యూదులు భయంకరంగా రాళ్లతో కొట్టారు. రాళ్లతో మీరు ఎవరైనా దెబ్బ తిన్నవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారు, ఒక చిన్న రాయితో కొడితే మనం తట్టుకోలేని టపాన్ సౌండ్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ పౌలు గారిని రాళ్లతో ఎలా కొట్టారు? ఈకొనియ నుంచి వచ్చారు, అంత్యోకయ ఎంతమంది వచ్చారు, ఇంత పెద్ద రాళ్ళు గులకరాళ్ళు పట్టుకొని వచ్చారు. ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఒక్కొక్క రాయి కొడుతుంటే టపా 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 అని తగులుతుంటే ఎంత బాధ అనిపించోట ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రాళ్ల దెబ్బలు ఎందుకంటే మంచి చెప్పినందుకంటే, ఒక సేవకుడు మంచి చెప్తే కొడతారా తిడతారంటే అవును, రాళ్లతో కొట్టారు, కొట్టిన తర్వాత చచ్చిపోయాడు అనుకున్నారంటే అంతగా కొట్టేసి ఇప్పుడు పడిపోయిన వదిలిపెట్టారంటే వదిలిపెట్టలేదు, ఈడ్చుకొని వెళ్ళారంటే వీడ్చుకొని వెళ్ళినప్పుడు తన శరీరం ఎంత గాయపడిందో ఆలోచన. శరీరం అంతా దెబ్బలే, శరీరం అంతా రక్తం కారిపోతూ స్పృహ కోల్పోయినప్పుడు తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఇప్పుడు స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడో మీ కళ్ళు తిరిగిపోతాయండి. ఆయన చేసిన పని ఎన్ని దెబ్బలు తిన్నాడో. నో డాక్టర్ దగ్గరికి లేచాడు, అదే రక్తం కారుకుంటూ అదే దెబ్బలు, ఏ దెబ్బలతో ఉన్నాడు ఆ దెబ్బలతో అలానే వెళ్ళిపోయాడండి. మరలా సువార్త ప్రకటిస్తాడు. ప్రాంతం వరకు కొట్టారో ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడంటే హ్యాట్సాప్ అండి పౌలు గారికి. శిష్యుల మనసులు దృఢపరుస్తున్నాడు. శిష్యుడు చెప్తున్నాడు, అక్కడ ఈకొనియాలో లుస్త్రాలో అంత్యోకయలో ఉన్న శిష్యులందరూ కూడా బలపరుస్తున్నాడు. ఇదిగో నేను దెబ్బలు తిన్నానని, నాకు ఇంత అవమానం జరిగిందని మీరు విశ్వాసంలో దిగజారిపోవద్దు. ఈ సేవలో ఇలాంటి శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు ఇవన్నీ ఎదురవుతాయి. ఎదురయ్యాయని వెనక్కి వెళ్ళిపోకూడదు. విశ్వాసంలో దృఢంగా నిలబడి